ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేదు. ఢిల్లీ పర్యటనపై హడావిడి అంతకంటే లేదు. వన్ డే టూర్. మార్నింగ్ వెళ్లారు, ఈవినింగ్ హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు. ఇది తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హస్తిన టూర్ అప్డేట్. ఆయన ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న రహస్యమేంటి? ఆ 5-6 గంటల్లో రామచంద్రరావు ఢిల్లీలో ఎవరెవరిని కలిశారు, ఏ అంశాలపై డిస్కస్ చేశారు? ఇలా వెళ్లి అలా సాయంత్రానికల్లా హైదరాబాద్ కు తిరిగి రావడానికి కారణమేంటి? రామచంద్రరావు ఢిల్లీ పర్యటనపై తెలంగాణ బీజేపీలో చర్చ. ఉదయం హస్తినకు వెళ్లి సాయంత్రానికే రిటర్న్. ఢిల్లీ టూర్లో రామచంద్రరావు ఎవరెవరిని కలిశారు? నితిన్ నబీన్, బిఎల్ సంతోష్తో ఆయన ఏం చర్చించారు? తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఒక్కరోజు ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న ఆంతర్యమేంటన్నది చర్చనీయాంశంగా మారింది. హస్తిన పర్యటనలో ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను కలిసినట్లు ఫోటోలు విడుదల చేశారు. కానీ మరో 2 బీజేపీ కీలక నేతలను రామచంద్రరావు ప్రత్యేకంగా కలిశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ బీజేపీ అగ్రనేతలను కలిసినట్లు మాత్రం ఎలాంటి ఫోటోలు, వారితో భేటీ అయినట్లు ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ కాకుండా చూసుకున్నారట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను రామచంద్రరావు కలిసినట్లు తెలంగాణ బీజేపీలో ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఆ 2 నేతలతో ఆయన ఏం చర్చించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశాన్ని రామచంద్రరావు దగ్గర ప్రస్తావించగా జస్ట్ క్యాజువల్ మీటింగ్ అని చెబుతున్నారట. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి, రాష్ట్ర స్థాయి ప్రశిక్షణ కార్యక్రమానికి నితిన్ నబీన్ ను ఆహ్వానించారని చెబుతున్నారట. కానీ అంతకు మించి ఏదో జరిగిందని స్టేట్ బీజేపీ ఆఫీస్లో చర్చ జరుగుతోంది. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు బుధవారం ఉదయం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. సాయంత్రానికి తిరిగి మళ్లీ హైదరాబాద్ కు వచ్చేశారు. ఇంత హడావుడిగా వెళ్లి తిరిగి రావాల్సిన పనేంటి అనేది ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత అంశాలు, నేతల పనితీరుపైన ఒక డీటెయిల్ రిపోర్ట్ ఆయన జాతీయ నేతలకిచ్చి వచ్చారన్న చర్చ సాగుతోంది. ఆ రిపోర్ట్పై బీజేపీ జాతీయ నేతలు రామచంద్రరావుకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు టాక్ నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు చేపట్టి ఇప్పటికే ఏడాది పూర్తయింది. రాష్ట్ర కమిటీ ఏర్పడి అటు ఇటుగా సంవత్సరం కావస్తోంది. దీంతో నేతల పనితీరుపై ఆయన ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ను జాతీయ నాయకత్వానికి ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరు, పార్టీకి వారి సహకారం, నేతల మధ్య ఉన్న గ్యాప్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, మోర్చాల అధ్యక్షుల పనితీరుపై ఆయన ఒక నివేదికను అందజేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంగతి తమకు వదిలేయండని చెప్పారట పార్టీ జాతీయ పెద్దలు. ఇక రాష్ట్ర పదాధికారులు, మోర్చాల అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షుల విషయంలో రామచంద్రరావుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారట. ఎవరైతే పదవులొచ్చాక పని చేయకుండా ఉంటున్నారో వారిపై చర్యలు తీసుకోండని చెప్పేశారట. రాష్ట్ర కమిటీ ఏర్పడి సంవత్సరం కావస్తున్నా చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారట. రాష్ట్ర కమిటీలో పదవి రాగానే పార్టీకి సమయం కేటాయించడం లేదట. పలువురు జిల్లా అధ్యక్షులైతే రాష్ట్ర అధ్యక్షుడిచ్చిన కార్యక్రమాలను పట్టించుకోవడం లేదంటున్నారు. ఎవరైతే పదవులు దక్కిన తరువాత పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉంటున్నారో వారిపై చర్యలు తీసుకునేందుకు రామచంద్రరావుకు జాతీయ నాయకత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందంటున్నారు. దీంతో తొందరలోనే రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా అధ్యక్షుల ప్రక్షాళన ఉండబోతోందని రామచంద్రరావు సన్నిహితులు అంటున్నారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేయగా మేడ్చల్ జిల్లాకు అధ్యక్షుడిని నియమించలేదు. వీటితో పాటు సరిగా పనిచేయని జిల్లా అధ్యక్షుల స్థానంలో కొత్త జిల్లా అధ్యక్షులు రానున్నట్లు టాక్. ఇక బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడి పనితీరుపై రామచంద్రరావు అసంతృప్తితో ఉన్నారట. యువ మోర్చా అధ్యక్షుడి వ్యవహార శైలిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు కూడా అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలో బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిని తొలగించే అవకాశం ఉండటంతోనే పార్టీ యువజన విభాగం కమిటీని ప్రకటించకుండా ఆలస్యం చేస్తున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా స్థాయి ప్రశిక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి.
ఈ కార్యక్రమాలు పూర్తి కాగానే నేతల పనితీరును బట్టి చర్యలు ఉంటాయని టాక్ నడుస్తోంది.